తడివేలు గారు మీరు చెప్పండి. అసల ఇప్పుడు కరోనా వస్తుంది అని భయపెట్టిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిజంగానే కరోనా వస్తదా? అందరికీ నమస్కారం అండి. కరోనా గురించి ఇంతకుముందు మనం 18, 19లో చాలా జనాల్ని అందరినీ భయపెట్టింది. అది మనందరికీ తెలుసు. కరోనా గురించి అందరూ నిజంగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాస్కులు పెట్టుకోవాలా, శానిటైజర్ వాడాలని చెప్పేసి చానా అయింది. దాని తర్వాత వ్యాక్సిన్స్ కూడా అందరూ తీసుకున్నాము. మళ్ళా జనాభా ఎక్కువైపోయింది. మనమే కంట్రోల్ చేసుకోవాలా. జనాల్లోకి మనమే ఉన్నప్పుడు మనం జాగ్రత్త మనం తీసుకోవాలి. మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజర్లు దగ్గర ఉంచుకోవాలి. మన డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయాలి. కరోనా అనేది మనిషిని బట్టి మనిషిని వస్తుంది అంటాం కానీ దానికి మనం సరైన చర్యలు తీసుకుంటే కరోనాని మనం అరికొట్టవచ్చు అని నా ఒపీనియన్. ఎందుకంటే కరోనా విషయంలో చాలామంది భయపడ్డారు. ఇప్పటికే చాలామందిని కోల్పోయారు కరోనా విషయంలో. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చాలామంది భయపడుతున్నారు. ఇప్పుడు చాలామందికి కరోనా విషయంలో హార్ట్ స్ట్రోకులు ఈ మధ్య కాలంలో చాలా మందికి చూశాను నేను. ఏమనంటే వ్యాక్సిన్స్ వేసుకోవటం మూలన చాలామంది చనిపోయారని చెప్పేసి వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు. రెండోసారి వేసుకున్నారు. ఫస్ట్ టైం వేసుకున్నారు డోసు, సెకండ్ టైం డోసు వేసుకున్నారు. మరి వేసుకున్నోళ్ళు బా పోతుర్రని చెప్పి చాలామంది ఇప్పుడు బయట టాక్. ఎందుకంటే కరోనా వ్యాక్సిన్ వల్లనే చాలామంది హార్ట్ స్ట్రోకులు చాలామంది ఈ మధ్యకాలంలో హార్ట్ స్ట్రోక్తో చాలామంది చనిపోయారు. నా మా బ్రదర్ కూడా చనిపోయాడు. హార్ట్ స్ట్రోక్తోనే చనిపోయాడు. చాలా బాధాకరమైన విషయం. కరోనా విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి, శ్రద్ధ తీసుకోవాలి. జీవితం అనేది చాలా విలువైనది. ఒకేసారి వస్తుంది జీవితం. ఆ జీవితంలో మనం ఏం సాధించామనేదే మనం సొసైటీకి ఇచ్చే మెసేజ్. బ్రతికున్నప్పుడు ఏం చేసినాం కాదు, చచ్చిపోయిన తర్వాత కూడా మన పేరును మంచిగా చెప్పుకోవాలని, 10 మందికి సహాయం చేయాలని, ప్రతి ఒక్కరు సేఫ్ సైడ్గా ఉండి వారి వారి పనుల్లో నిర్వహతుల్లో చాలా జాగ్రత్తగా పనిచేసుకుంటూ శానిటైజర్ని, మాస్క్ని ఇవన్నీ దగ్గర ఉంచుకొని మంచిగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. హాయ్ అండి, నా వయసు 52 ఇయర్స్. ఒక 4 ఇయర్స్ నుంచి నేను ఈ హెల్తీగా ఉన్నానంటే కారణం ఏంటంటే వాకింగ్, జాగింగ్, హెల్తీగా ఉండాలి, పార్కు చుట్టూ తిరగాలి, గ్రీనిష్ని ఆస్వాదించాలి. మనం ఎంత హెల్తీగా ఉంటే బాడీకి చెమట అనేది వస్తే ఎంత హెల్తీగా ఉంటుందో అంత బాగుంటుంది. కేబీఆర్ పార్క్ అనేది చాలా ఫేమస్ పార్కు. కొన్ని సంవత్సరాలు బట్టి ఉన్న పార్కు. దీనికి ఎంతమంది ఉంటారు పెద్ద వయసు వాళ్ళు, నాకంటే పెద్ద వయసు వాళ్ళు కూడా వాకింగ్ చేస్తుంటే చాలా ఆనందం వేస్తుంది. హెల్త్ ఈజ్ వెల్త్ అండ్ హ్యాపీనెస్. మీరు హెల్తీగా వాకింగ్ చేసి, జాగింగ్ చేసి కొంచెం బాడీకి నడిస్తే చాలు. మీరు మీ వయసుకు తగ్గట్టు నడిస్తే చాలు. వాకింగ్ చేసి చాలా మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలని. హెల్తీగా ఉంటే అయ్యో కోట్లు సంపాదించినారు సార్. మనం ఈరోజు ఏంటంటే పొజిషన్ ఏంటంటే హెల్తీగా ఉండటం, వాకింగ్ చేయడం, జాగింగ్ చేయడం, పొద్దున్న 5 గంటలకు లెగటం మంచి అలవాటు. దాన్ని మీరందరూ అలవాటు చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మూవీ యాక్టర్ తడివేలు. ఈ కరోనా అంటేనే గుండె గుబేల్. లాస్ట్ 3 సంవత్సరాలుగా ఎన్ని బాధలు పడ్డామో ప్రజలందరూ అనుభవించారు. ఎంత జన నష్టం అయ్యారు అనేది అందరికీ తెలుసు. మరి హైజెనిక్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు రోడ్ల మీద వెళ్తున్నాము, జనాల్లో తిరుగుతున్నాము, వందల మందిలో ఉంటాము, ఆఫీసుల్లో ఉంటాము, బస్తీల్లోని, వీధుల్లోని, మొత్తం అన్ని విధాలుగా తిరిగేటప్పుడు హైజెనిక్గా ఉండాలి. హైజెనిక్ అంటే ఏంటి, మనకి ఎవరు మాట్లాడుతున్నామంటే ఏం సెకండ్ ఇవ్వడానికి కూడా భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ 300 దాకా వైరస్ విజృంభించింది. ఇది ఈ 300 ఇంక ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుంది అన్నది ఎవ్వరికీ తెలియదు. కరోనా అనేది పెద్ద మహమ్మారి. ప్రజలంతా గుండె గబేలు అంటుంది ఈ యొక్క కరోనా అనగానే. ఎందుకంటే అన్ని విధాల నష్టాలే. ఈ పక్క నుంచి చూస్తే ఆహార పరంగా దొరకదు, లాక్డౌన్లు, పక్క నుంచి ఆఫీసులు బంద్, వర్క్ ఫ్రమ్ హోమ్లు, ఇవన్నీ చేసుకునేటప్పటికీ కూడా ఏం చేయాలన్నా సరే చాలా ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొనేవలసి ఉంటుంది. కాబట్టి మనం ముందుగానే అన్ని విధాలుగా ఎవరు కరోనా ఇక్కడ ఉందని ఎవరికి రాసిపెట్టి ఉండదు. మనిషిలాగే ఉంటారు. తుమ్ములు, వెరైటీ కరోనాలో తుమ్ములు రావు, జ్వరం రావు, దగ్గులు రావు, అతని కరోనా ఉంటుంది. ఆ వైరస్ అనేది రకరకాలుగా విజృంభిస్తుంది. కాబట్టి ఈ యొక్క దీనికి నిర్మూలన చేయాలంటే ఒకటే, మనం హైజెనిక్గా ఉండాలి, హైజెనిక్ని పాటించాలి. ప్రతి విషయంలోనే ఆచితూచి మన తినుబండారాల దగ్గర కానీ ఎక్కడికి మన బయటికి విహారాలకు తిరిగేటప్పటికీ కూడా ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా ఉండి ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతిలో ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఎవరి ఆరోగ్యం వాళ్ళే కాపాడుకొని హైజెనిక్గా ఉంటే ఒకరి నుంచి ఒకరికి సోకకుండా దీనికి నిర్మూలన కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది. నెక్స్ట్ ప్రభుత్వం కూడా కొంచెం ఇప్పుడు 300 వరకు ఆల్రెడీ మన ఇండియాలోనే వచ్చేసే ఉంది. కానీ 300 ఇంక ఎంత అవుతుంది అనేది ఎవరికి తెలియదు. కాబట్టి ప్రభుత్వం కూడా కొంచెం చొరవ తీసుకొని కొంచెం ఫ్రీగా మాస్కులు ఇట్లాంటివి కూడా సప్లై చేసినట్లయితే, కొంచెం హైజెనిక్గా కొంచెం అందుబాటులో ఉన్నట్లయితే, కొంచెం శానిటైజర్లని అవి ఇచ్చినట్లయితే కొంతవరకు బాగుంటుంది. ప్రభుత్వం కొంచెం దీనిపై దృష్టి సారిస్తే, ప్రజల ఆరోగ్యాల మీద దృష్టి సారిస్తే అన్ని విధాలా బాగుంటుంది. ఇది ఇంకా ఎక్కువ పెరగకుండా ఎక్కడ ఉందో అక్కడే అణిచివేతకు చెయ్యాలని ప్రభుత్వానికి నా మనవి. ఏమంటే ఎంత ప్రికాషన్ తీసుకోవాలి, లైక్ అందరూ మాస్క్ వేసుకోవాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి.
అప్పుడు లైక్ ప్రివెంట్ చేయొచ్చు. సో హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుంది. వర్షాకాలం వస్తే కరోనా అంటున్నారు అసలు ఇది నిజమేనా అసలు? వర్షాకాలంకి కరోనాకి ఎలా సంబంధం లేదు, ఎందుకంటే కరోనా వచ్చేది లైక్ ఫుడ్ వల్ల, లైక్ చైనా నుంచి వైరస్ వచ్చింది అది. సో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీథింగ్ రిగార్డింగ్ వెదర్ చేంజ్. దెన్ సేమ్, స్టే సేఫ్, స్టే హెల్తీ. మరి ఎందుకు మాస్క్ వేసుకోలేదు మీరు? మాస్క్ ఎందుకంటే ట్రాన్స్మిట్ కాకూడదు అని, లైక్ నా నుంచి లైక్ వీళ్ళకి ఎగ్జాంపుల్ ట్రాన్స్మిట్ అవ్వకూడదని. లైక్ ఇట్స్ కాంటిజియస్ వైరస్ అది. లైక్ మాట్లాడితే లైక్ టచ్ చేస్తే లైక్ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. సో అందుకే లైక్ మా ప్రికాషన్లో ఉండి లైక్ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ మాస్క్ వేసుకుంటే లైక్ ప్రివెంట్ అవుతుంది. Corona, it's aware of yourself. Should be clean, wearing mask. Cleanliness is very important. And fit yourself, as everyone is doing here. రైనీ Fitness. సీజన్ వచ్చిందంటేనే కరోనా స్టార్ట్ అయింది అంటారు. మళ్ళీ అసలు సీజన్ వెదర్కి ఏమన్నా ఉందా లేకపోతే? This is the untidiness. Because of untidiness, it happens. So let's be clean. Let us make our body strong to control the virus. So our immune system should be strong. So what I suggest is to be fit and take care of your cleanliness. That's all. ఇప్పుడు కరోనా వస్తుంది అంటున్నారు కదా, తెలుసా? తెలుసు. ఓకే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ పడితే మనం బయటికి వెళ్ళకుండా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా మాస్క్స్ అన్ని ప్రికాషన్స్ తీసుకుని వెళ్ళాలి. ఓకే, ఇంత ముందులో తీసుకున్నావు నువ్వు? ఆ, ఓకే, నువ్వు తీసుకున్నా. తీసుకున్నావా? మాస్క్ వేసుకున్నావు నువ్వు? వేసుకున్నా. ఓకే, నువ్వు వేసుకున్నా. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఆ, ఏం చేయాలి కరోనా రాకుండా? కరోనా రాకుండా మాస్క్ వేసుకొని ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే మాస్క్ వేసుకొని వెళ్ళాలి. శానిటైజర్ రాసుకొని వెళ్ళాలి. 1 hand డిస్టెన్స్ ఉండాలి ఎక్కడికి వెళ్తే. థ్యాంక్ యూ.